ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్ర అభివృద్ధిలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోంది. రాజధాని హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ స్థిరాస్తి వెంచర్ల ఏర్పాట్లు, స్థలాల అమ్మకాల్లో కొందరు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్కు సీఎం సూచించారు. అసలు రాష్ట్రంలో రెరా చట్టం ఎలా అమలవుతోంది, అనుమతి లేకుండా వెంచర్లు వేసి వ్యాపారం చేస్తే రెరా చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, రియల్ మోసాల్లో బాధితులు ఎవరిని సంప్రదించాలి? ఇదే నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు గుమ్మి రామరెడ్డి గారు, క్రెడాయ్ ఆల్ ఇండియా కార్యదర్శి, వి గౌరీశంకర్రావు గారు, వినియోగదారుల సంఘాల గౌరవాధ్యక్షులు. రైట్, ముందుగా రామరెడ్డి గారు, స్థిరాస్తి వ్యాపారంలో అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య పారదర్శకతను సాధించడంలో రెరా చట్టం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? అసలు రాష్ట్రంలో ఈ చట్టం అమలు తీరు ఎలా ఉంది? ఈ రెరా చట్టం మొదటిగా రెరా చట్టం రావడానికి కారణము డెవలపర్స్ కొంతమంది వారు ఏదైతే ప్రామిస్ చేశారో అది డెలివరీ చేయకుండా చాలా మంది కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టారు. ఎస్పెషల్లీ ఢిల్లీలో అంటే ఒక డెవలపర్ 55,000 మంది అంటే ఫ్లాట్ ఓనర్స్ కి ప్రాజెక్టు డెలివరీ చేయకుండా ఇబ్బంది పెట్టారు. అట్లాంటివి చాలా చాలా జరిగాయి. ఈ మోసాలను అరికట్టడం కోసము రెరా ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఏంటంటే 500 స్క్వేర్ మీటర్స్ కానీ 8 యూనిట్స్ కంటే పైబడి కానీ కడితే, 8 యూనిట్స్ ఆ పైన కడితే వారు కంపల్సరీగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళు సేల్ చేయాలనే ఉద్దేశంతో రెరా చట్టం రాబడింది. సో ఈ రెరా చట్టం రావడం వల్ల ఏంటంటే చాలా మార్గదర్శకత ఉంటుందంట, పారదర్శకత. ఏంటంటే డెవలపరు ఏదైతే ప్రామిస్ చేశాడో అది కంపల్సరీ డెలివర్ చేయాలి. సపోజ్ ప్రాజెక్ట్ ని నేను 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను, లేదు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను అన్నప్పుడు 3 సంవత్సరాలు చేయాలి. చేయకుంటే నాకు పెనాల్టీస్. సో స్పెసిఫికేషన్స్ ఇవన్నీ స్పెసిఫికేషన్స్, నేను ఇలాంటి టైల్స్ ఇస్తాను, ఇలాంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇస్తాను, ఇలాంటి ప్లంబింగ్ ఫిట్టింగ్స్ ఇస్తాను అని అగ్రిమెంట్లు ఏదైతే మెన్షన్ చేస్తాడో అది వారు ఇవ్వాలి. అలాగే 5 years వరకు ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ ని కూడా వాళ్ళు మేము రెక్టిఫై చేస్తామనే ఉద్దేశంతో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం రావడం ఏంటంటే వినియోగదారులు చాలా సేఫ్ గా ఉంటారు. వినియోగదారులే కాకుండా డెవలపర్స్ కూడా ఇది మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏదో అంటే అమ్మడం కోసం ఏదో ఒకటి ప్రామిస్ చేసేసి ఫెయిల్ అయ్యేదానికంటే రియలిస్టిక్ గా, సో నేను 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను, 3 సంవత్సరాలు ఇంకొక 6 నెలలు ఎక్స్ట్రా క్వశ్చన్ పెట్టుకుని కూడా నువ్వు ప్రామిస్ చేసినా పర్వాలేదు. అంతేగాని అలవి కానిది ప్రామిస్ చేసేదేమో డెలివరీ చేయకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సో అందుకోసం ఈ చట్టం రావడం అనేది చాలా చాలా మంచి జరిగింది. సో ఇది ప్రొటెక్టింగ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో, పర్చేజర్స్ ఉన్నారో వాళ్ళని ఈ చట్టము పూర్తిగా రక్షిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, గౌరీశంకర్రావు గారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ప్రచారం నమ్మి వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు తమ స్థలానికి రెరా అనుమతి ఉందా లేదా అనే విషయం ఎలా ధృవీకరించుకోవాలి? మోసపోయిన వారు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు రెరా చట్టం రాకముందు గతంలో చాలా రకరకాల చట్టాలు ఉండేవి. యూనిఫామ్గా దేశవ్యాప్తంగా ఒక చట్టం లేదు, ఒక్కో రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఒక విధంగా, అర్బన్ ఏరియాలో ఉంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉండేవి, వాళ్ళకి వేరే చట్టం ఉండేది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే అక్కడ ఈ వెంచర్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలంటే డిటీసీపీకి అప్లై చేసుకోవాలి. అదే నగరంలో అర్బన్ ఏరియాస్లో అయితే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. సో వాళ్ళకి కనెక్షన్ లేదు, ఒక యూనిఫార్మిటీ లేదు. తర్వాత ప్రాపర్ డెఫినేషన్స్, ఈ కామన్ ఏరియాస్ అంటే ఏంటి, కామన్ అమ్యూనిటీస్ అంటే ఏంటి, లేకపోతే బిల్టప్ ఏరియా అంటే ఏంటి, సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటి అనేది క్లియర్గా ఉండేది కాదు. ఎందుకంటే బిల్డర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకునేవాళ్ళు. ఒక ప్రాపర్ ఒక కాంప్రహెన్సివ్గా ఈ అథారిటీ దగ్గరికి వెళ్తే ఇది ప్రాపర్గా ఇట్లా స్ట్రీమ్ లైన్ అవుతుంది, లేదా వాళ్ళు రెడ్రెస్ చేస్తారనేది లేదు. సో ఈ దేశవ్యాప్తంగా ఎన్నో వేలు కేసులు రావటం, పర్టికులర్లీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా, అంటే గృహ నిర్మాణాలు అంటే అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇమ్యూబుల్ ప్రాపర్టీ అయినప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు పెట్టడం జరిగింది. ఇది హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కిందకి వస్తుంది. దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే టైం ప్రకారం కన్స్ట్రక్ట్ చెప్పినా, అమ్యూనిటీస్ ప్రొవైడ్ చెప్పినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, ఎక్స్ట్రా ఏరియా డబ్బులు వసూలు చేసినా, ఇంకా ఎక్కడ పారిపోయినా, ఇలాంటి డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్ ఉంటే, సేవలోపం ఉంటే ఇది సర్వీస్ కిందకు వస్తుంది చెప్పేసి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకు వస్తుంది చెప్పేసి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎన్నో వేల కేసులు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వచ్చాయి.
కానీ ఇంకా ఏంటంటే మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇదేంటంటే అన్యాయం జరిగిపోయిన తర్వాత న్యాయం కోసం మళ్ళీ కన్జ్యూమర్ ఫర్మ్స్కో సివిల్ కోర్టుకు పోవాలి. దానికంటే ఒక కాంప్రహెన్సివ్ చట్టం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఆలోచించి 2016లో కేంద్ర ప్రభుత్వము రేరా యాక్ట్ తీసుకొచ్చింది. అది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 2016 తీసుకొచ్చింది. ఇది కేంద్ర చట్టము. దీని ప్రకారం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా కంపల్సరిగా వాళ్ళ రాష్ట్రాల్లో కూడా రేరా అథారిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. రేరా అథారిటీస్ కాన్స్టిట్యూట్ చేస్తే దాంట్లో అక్కడ ప్రతి బిల్డరు ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తారో కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి ప్రాజెక్టును కూడా రిజిస్టర్ చేయాలి. అంటే ఒక బిల్డర్ అనుకోండి, బిల్డర్ రిజిస్టర్ చేసుకుంటాడు. ఒక బిల్డరు ఒకటే హైదరాబాద్లో అనుకుందాం ఉదాహరణకి, 5-6 చోట్ల 5-6 వెంచర్స్ చేస్తుంటారు, 5-6 ప్రాజెక్ట్ కడుతుంటారు. ప్రతి ప్రాజెక్ట్ వైజ్ సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్గా ఉండాలి. తర్వాత ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకోవడం లేదు. ఒక బిల్డర్ డబ్బులు తీసుకున్న తర్వాత దాంట్లో 70% కంపల్సరీగా బ్యాంక్లో ఎస్క్రూ అకౌంట్లో వేయాలి. సో వాళ్ళు ఇష్టం వచ్చిన తీసుకొని డబ్బులు డైవర్ట్ చేస్తానికి లేదు. ఈ విధంగా ఈ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా ఎఫెక్టివ్గా ఉన్నది. తర్వాత ప్రివెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసే అధికారం కూడా రేరా అథారిటీకి ఉంటుంది. రేరా అథారిటీకి వాళ్ళ టైం ప్రకారము చేయకపోయినా డివేట్ చేసినా కానీ వాళ్ళు రెగ్యులేట్ చేస్తానికి లేకపోతే ఫైన్ వేస్తానికి ఆర్డర్స్ అమలు జరగకపోతే ఇంప్రిజ్మెంట్ చేస్తానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా రేరా అథారిటీ ఇచ్చిన ఆర్డర్స్ మీద కన్జ్యూమర్ కానీ అంటే బయ్యర్ కానీ లేకపోతే ఈ డెవలపర్ కానీ సాటిస్ఫై కాకపోతే అప్లైట్ అథారిటీ ఉన్న అంటే జ్యుడిషియల్ అథారిటీ. ఇప్పుడు రీసెంట్గా మనకు తెలంగాణలో అప్లైట్ అథారిటీ కాన్స్టిట్యూట్ చేశారు. రేరా అథారిటీ అంటేనేమో అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ మీద సాటిస్ఫై కాకపోతే అప్లైట్ అథారిటీ ఉంటుంది. రీసెంట్గా మనకు జస్టిస్ రాజశేఖర రెడ్డి గారు, జస్టిస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం ఒకరు, తర్వాత జ్యుడిషియల్ మెంబర్, మొత్తం 3 అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే రైట్ నౌ మనకు రేరా హైదరాబాద్ తెలంగాణకు వచ్చిన తర్వాత దాదాపు 8,356 ప్రాజెక్ట్స్ రిజిస్ట్రేషన్ అయినండి. తర్వాత అంటే 3,595 ఏజెంట్స్ వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు రేరా అథారిటీ ద్వారా. తర్వాత 1,827 కంప్లైంట్స్ రేరా అథారిటీకి కంప్లైంట్స్ వచ్చినాయి. దాదాపు 60 కేసుల్లో తీర్పులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే రామరెడ్డి గారు, రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూ అప్పీలేట్ ట్రైబ్యునల్ను సీఎం ఆదేశించిన నేపథ్యంలో రియల్టర్లు పాటించాల్సిన నిబంధనలు ఏంటి? రియల్టర్స్ మొట్టమొదటిగా వాళ్ళు పాటించాల్సిన నిబంధన అంటే వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తున్నారో అది డెలివర్ చేయాలి. సో కంపల్సరీ ఎవ్రీ ప్రాజెక్టు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఏదైతే 8 యూనిట్స్ అండ్ అబోవ్ ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ రెరా అథారిటీతోనే రిజిస్టర్ చేసిన తర్వాతనే, పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాత రెరాతోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఎక్కడ అడ్వర్టైజ్ చేసినా కానీ ఈ రెరా నెంబర్తో పాటు ఆ ప్రాజెక్ట్ని అడ్వర్టైజ్ చేయాలి. అది ఇట్స్ ఎ మస్ట్. సో ఇది ఏది డిబేట్ అయినా కానీ ఇప్పుడు ఇంతకుముందు కొద్ది రోజులు మనకు ఒక పర్మనెంట్ గా రెరా అధికారి లేకపోవడం వల్ల కూడా కొన్ని పొరపాట్లు చాలా పొరపాటు జరిగినాయి. ఇప్పుడు కొత్తగా రెరా అధికారి వచ్చిన తర్వాత ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే నోటీసులు ఇవ్వడము, పెనాల్టీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనము ఏ డెవలపర్ అయినా కానీ పెనాల్టీస్ పోవడం కానీ వాళ్ళ రెప్యుటేషన్ పాడు చేసుకోకుండా ప్రతి ఒక్కటి రెరా నిబంధనలకు ఉల్లంఘించకుండా వాళ్ళు ప్రాజెక్ట్ ని డెలివర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ డెలివర్ చేయడం కానీ ఉంది. సో ప్రతి ఒక్కరు, ప్రతి డెవలపర్, అప్పుడే డెవలపర్ కి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఎవరు మోసాలకు పోవద్దు, అత్యాశకు పోకూడదు. అంటే ప్రతి ప్రాజెక్టు ఏదైతే ప్రామిస్ చేస్తారో అది డెలివర్ చేస్తే సరిపోతుంది. ఓకే గౌరీశంకర్రావు గారు, ఇప్పటి వరకు మన డిస్కషన్ ఏంటంటే ఇన్ టైంలో వాళ్ళు ప్రాజెక్ట్ని ఇవ్వాలి వినియోగదారుడికి. సో ప్రీ లాంచింగ్ ప్రచారం నమ్మి స్థిరాస్తి కొన్న వారికి డెవలపర్ కంపెనీ సకాలంలో ఆస్తిని అప్పగించకపోతే వినియోగదారుడికి ఈ చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? ట్రైబ్యునల్కు ఎలాంటి అధికారాలు ఉన్నాయి? ఇక్కడ రెండండి. ఇప్పుడు ప్రీ లాంచ్ అనేది అసలు ఇక్కడ ఇష్యూ ఉండదు. ఈ రేరా యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ఆ డెవలపరు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన ముందే డబ్బులు తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఈవెన్ మనకు ఏపీ అపార్ట్మెంట్స్ యాక్ట్ మనదాకా ఉంది. దాని ప్రకారం కూడా అగ్రిమెంట్ లేకుండా 20% ఎక్కువ అమౌంట్ తీసుకోవడం లేదు. ఇక్కడ కూడా కంపల్సరిగా డబ్బులు ఒక సెక్యూరిటీ ఉంటుంది. సో ఇలా
ఒక ఆఫర్ చేసి డబ్బులు తీసుకొని తర్వాత ప్రీ లాంచ్ తక్కువ రేట్లు ఇస్తామని చెప్పేసి కట్టకుండా పోతే అది మామూలుగా అయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి వస్తుంది, వినియోగదారుల ఫోరంలో కేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ క్వశ్చన్ అరేజ్ కాదు, ఎందుకంటే ముందు డబ్బులు తీసుకోవడం లేదు. ఎంతైతే డబ్బులు తీసుకుంటారో ఆ బిల్డరు ఆ కస్టమర్ దగ్గర నుంచి దాంట్లో కంపల్సరీగా 70% 70% జాయింట్ అకౌంట్లో పెట్టాలి. జాయింట్ అకౌంట్ అంటే ఎస్క్రూ అకౌంట్. సో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ఈ అథారిటీ పర్మిషన్ తీసుకోకుండా బిల్డర్ తీసుకొని పారిపోవడానికి అవకాశం లేదు. సో ఆ సేఫ్టీ ఆ సెక్యూరిటీ ఈ కన్జ్యూమర్కి దీంట్లో ఇవ్వడం జరిగింది, రేరా యాక్ట్లో ఇచ్చారని. రామరెడ్డి గారు, అనుమతులు లేకుండా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న కొన్ని సంస్థలపై ఇటీవల రెరా భారీగా జరిమానాలు విధిస్తోంది. అయినా కొందరు ఈ చట్టాన్ని లెక్క చేయటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి ధోరణికి అడ్డుకట్టపడాలంటే ట్రైబ్యునల్ అంశాలపై దృష్టి సారించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పనిష్మెంట్స్ ఉన్నా కానీ భయపడట్లేదంటే పనిష్మెంట్ సరిగా లేదండి, తీవ్రతమైన పనిష్మెంట్ లేదనే ఉద్దేశం చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే పనిష్మెంట్ కూడా భయపడలేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు పనిష్మెంట్ అనేది చాలా అవసరము. అంటే పనిష్మెంట్ ఎలా ఉంది రెరా చట్టంలో అంటే జైలు కూడా పంపించవచ్చు. ప్రాజెక్ట్ లో అప్ టు 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్, సపోజ్ 100 కోట్ల ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, 10 crores వరకు పెనాల్టీ వేయొచ్చు. పెనాల్టీతో పాటు జైలు శిక్ష కూడా వేయొచ్చు. సో భయం అనేది ఉండాలి. భయం లేకుంటే ఈ రెరా చట్టాన్ని ఉల్లంఘిస్తూనే పోతుంటారు. మన దగ్గర జరిగినది ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు పూర్తి అధికారాలతో రెరా చైర్మన్ లేకపోవడం వల్ల కొంచెం దీంట్లో చాలా మంది డెవలపర్స్ ప్రీ లాంచ్ అని అది మోసం చేయడం జరిగింది. సో ఈ కొత్త మన రెరా చైర్మన్ గారు సత్యనారాయణ గారు ఐఏఎస్ గారు వచ్చిన తర్వాత వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ తప్పనిసరిగా తప్పులు అనేది చాలా తగ్గిపోయినాయి, ఒకప్పుడు ఉన్నట్టు లేదు ఇప్పుడు. అందుకనే చట్టము తీవ్రమైన శిక్ష అని ఉంటే తప్పనిసరిగా నేరస్తులు తగ్గిపోతారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత ట్రిబ్యునల్ కూడా వచ్చింది కాబట్టి సో వీరు ఒకవేళ అప్పీల్కి పోయినా కానీ ట్రిబ్యునల్లో కూడా వారికి ఎవరైతే మోసాలకు పాల్పడినారో వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఒకసారి శిక్ష పడింది, శిక్ష భయం ఉంది అనుకోండి, నేరాలు తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే, అయితే రామరెడ్డి గారు ముఖ్యంగా ఈ ట్రైబ్యునల్ ఏదైతే వచ్చిందో ఏ అంశాలపై దృష్టి సారించాలంటారు ముఖ్యంగా? సో మెయిన్లీ ఈ రెరా చట్టం అనేది వచ్చింది కన్జ్యూమర్ కోసం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసము. వేల మంది వాళ్ళు ప్రాపర్టీస్ కొని ఇబ్బందులు పడడం వల్లనే ఎస్పెషల్లీ ఢిల్లీ ఎన్సీఆర్ లో ఈ చట్టం అనేది వచ్చింది. ఈ చట్టము కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టము. అంటే ఎవరైతే అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ప్లాట్స్ కానీ కొనుక్కుంటున్నారో వాళ్ళకు మోసం జరగకుండా ఉండడం కోసం ఈ చట్టం వచ్చింది. రియల్టర్స్ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్ టు 10% కూడా వాళ్ళకి కమిషన్ ఇచ్చేవాళ్ళు. ఆ కమిషన్ కు ఆశపడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్మి పెట్టారు. డెవలపర్స్ కూడా ఏంటంటే ధనాధన అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళ కెపాసిటీ ఉందా లేదా చూసుకోకుండా విపరీతంగా అమ్మేశారు. అమ్మడం వల్ల ఒకసారి స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతే మిగతా ప్రాజెక్టులు అన్ని దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకోసమే మేజర్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ లో ఎంతో గౌరవంగా జీవించిన డెవలపర్స్ కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అపెలెంట్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత రెరాకు పర్మనెంట్ చైర్మన్ వచ్చిన తర్వాత వీరి యాక్షన్స్ ఉండడం వల్ల డెఫినెట్ గా ఈ నేరాలు తగ్గుతాయని ఆశిస్తున్నాను. ఓకే, గౌరీశంకరరావు గారు, రియల్ ఎస్టేట్ సంస్థలు క్రమం తప్పకుండా త్రైమాసిక వార్షిక నివేదికల్ని, వెంచర్ల అభివృద్ధి వివరాల్ని రెరా వెబ్సైట్లో నమోదు చేయాలన్న నిబంధనలు అసలు సరిగ్గా అమలవుతున్నాయా? సంస్థలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కొనుగోలుదారులకు కలిగే నష్టం ఏంటి? రేరా ఫోర్స్లోకి వచ్చి అథారిటీ వచ్చింది. అథారిటీకి కూడా డెసిషన్ వాళ్ళే, అంటే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషను తర్వాత రెగ్యులేషన్ చేయటము, అది వైలేషన్ ఇస్తే పెనాల్టీ వేయటం కానీ జైలు శిక్ష వేయటం కానీ కూడా ఈ రేరా అథారిటీకి ఉంది. అథారిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అప్లేటెడ్ ట్రిబ్యునల్. ఈ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఫైన్ కానీ ఇంప్రిజ్మెంట్ కానీ దాని మీద అప్లేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. అగ్రీవ్డ్ కన్జ్యూమర్స్ 1827 కంప్లైంట్స్ దాఖలు చేయడం జరిగింది. వైలేషన్ జరగకుండా ఉండడం కోసం ప్రివెంటివ్ స్టేజ్ ఉంటుంది. అదే మరి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ సివిల్ కోర్టు కానీ కన్జ్యూమర్ ఫోరమ్స్ అయితే ఈ అన్యాయమంతా అయిపోయిన తర్వాత బిల్డింగ్ లేట్ చేయకపోయిన తర్వాత ఆ తర్వాతనే వాళ్ళు తర్వాత న్యాయం చేస్తారు. కానీ ఇక్కడ ప్రివెన్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రివెంట్ చేస్తారు. ఆ ప్రివెన్షన్ కోసమే ఈ ప్రాపర్ రెగ్యులేషన్స్ అని పెట్టారు. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రివెన్షన్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నప్పుడు కూడా వైలేట్ చేస్తే స్టిల్ ఇంప్రిజ్మెంట్ ఫైన్ వేస్తానికి అవకాశం ఉందండి. చాలా వరకు గతంతో పోల్చుకుంటే ఈ బిల్డర్స్ వాళ్ళు ఎక్కువ మోసాలు అనేది చేయటం చాలా తగ్గింది. స్కోపే తగ్గిపోయింది. ఆ స్కోప్ తగ్గినప్పుడు కూడా స్టిల్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అది ఎఫెక్టివ్గా రిడ్రెస్ చేస్తానికి అవకాశం ఉందండి యాక్ట్ ద్వారా.
రామరెడ్డి గారు, రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాపార ప్రకటనలు విడుదల చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్న రియల్ ఎస్టేట్ సంస్థల్ని అసలు ఎలా గుర్తించాలి? వాటి అక్రమాలపై చర్యలు తీసుకునే అధికారం ఏ ఏ ప్రభుత్వ విభాగాలకు ఉంది? నార్మల్లీ ఇప్పుడు జరిగేదంతా సోషల్ మీడియా ప్రకటనలే మేజర్లీ అండ్ వాట్సాప్ ద్వారా జరుగుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర రెరాకి తెలిసిపోతుంది. చాలా మంది ఇప్పుడు విజిల్ బ్లోయర్స్ అంటారు, వాళ్ళు ఇస్తారు. కాకుండా ఏంటంటే ఇక్కడ అన్ని కంప్లైంట్స్ ఇప్పుడు 1800 కంప్లైంట్స్ వచ్చినట్టు అన్ని కంప్లైంట్స్ కూడా సజావుగా ఉండవండి ఇక్కడ. సో ఎందుకంటే కొంతమంది బిల్డర్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం కూడా కొంతమంది చేస్తుంటారు. అంటే చిన్న చిన్న పొరపాట్లను ఏదో భూతద్దంలో చూపించేసి అంటే ఊరికే హరాస్మెంట్ చేయడం కోసం కూడా కొన్ని కేసులు ఉంటాయి. అందుకనే రెరా అథారిటీ కూడా ప్రతి ఒక్కటిని సునిశ్చితంగా పరిశీలించేసి డెఫినెట్ గా ఎవరైతే ఏ డెవలపర్ అయితే ఇబ్బంది పెట్టారో కస్టమర్ ని వారికి శిక్ష ఇవ్వాల్సిన అవసరం ఉంది కంపల్సరీగా. సో ఇక్కడ ఏంటంటే బోత్ సైడ్స్ ఆలోచించాలి. ఈ చట్టం వల్ల ఒక్కోసారి డెవలపర్ కూడా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. టైమ్లీ పేమెంట్ చేయకుండా కూడా కన్స్యూమర్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఫ్లాట్ క్యాన్సిల్ చేయొచ్చు. అట్లాంటి రకరకాల రెరా చట్టంలో ఈవెన్ డెవలపర్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మేజర్లీ ఇట్ ఇస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కన్స్యూమర్ ఓన్లీ, బట్ ఎట్ ది సేమ్ టైం ఎందుకంటే ఇట్లాంటివి కూడా ఎందుకంటే చూస్తున్నాము మన రాష్ట్రంలో అవి లేవు, కానీ కొన్ని రాష్ట్రాల్లో అంటే ఈ రెరా చట్టంని మిస్యూజ్ చేయడానికి కోసం కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. అంటే డెవలపర్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఏదో చిన్న పొరపాటు మీరు అన్నారు మంత్లీ రిటర్న్, యాన్యువల్ రిటర్న్, క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేయలేదు అనుకోండి, అదేదో పెద్ద నేరం కాదు. ఒకవేళ అదే దాని మీద కంప్లైంట్ చేయడం అట్లాంటి చిన్న చిన్న ఏదో వెతికి అంటే రియల్ గా ఆ ఇప్పుడు అందులో ఇంకోటి ఆలోచించాల్సిందంటే అందరు డెవలపర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ కాదు. ఎస్పెషల్లీ సిటీస్ లో, హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. బట్ టౌన్స్ కి వెళ్ళినప్పుడు ఆ రెరా చట్టం రిజిస్టర్ చేయాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది. అంటే మంత్లీ మన అప్డేట్, క్వార్టర్లీ అప్డేట్ చేయాలంటే కూడా వాళ్ళకి చేయడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఆడిటింగ్ ఉండదు, ప్రాపర్ ఇంజనీర్స్ కానీ అంటే వాళ్ళందరికీ అందుబాటులో ఉండరు. మనం ఏంటంటే ఇక్కడ స్ట్రక్చరల్ ఇంజనీర్ తోని రిపోర్ట్ ఇవ్వాలి, ఆడిటర్ తోని రిపోర్ట్ ఇవ్వాలి, అవన్నీ ఎప్పటికప్పుడు ఆర్కిటెక్ట్ తోని రిపోర్ట్స్ ఇవ్వాలి, ఇవన్నీ అప్లోడ్ చేస్తుండాలి. ఇవన్నీ స్మాల్ డెవలపర్స్ కి చాలా కష్టసాధ్యం. సో ఈ విషయము రెరా చైర్మన్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వీ హ్యావ్ టు సపోర్ట్ ది స్మాల్ డెవలపర్స్. బిగ్ డెవలపర్స్ అందరికీ ఏ ఇబ్బంది ఉండదు రెరా చట్టం వల్ల. ఈ స్మాల్ డెవలపర్స్ వాళ్ళు తప్పు చేయకున్నా కానీ వాళ్ళు ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రెరా స్మాల్ డెవలపర్స్ మీద ఫోకస్ చేస్తూ అవేర్నెస్ తీసుకొస్తూ అందరితో రెరా రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత మన రెరా అథారిటీ పైన ఉంది. ఓకే, అయితే రామరెడ్డి గారు, జనరల్గా రియల్ ఎస్టేట్ ని అప్రోచ్ అయ్యేది అందరూ ఒక సొంత ఇంటి కోసమే. అయితే ఈ మధ్యన ఏంటంటే భూమి కొనుక్కోండి, దాని తర్వాత దాని ఆదాయం రెట్టింపు అవుతుందని ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంత? ఈ భూమి కొనుక్కోవటం వల్ల వినియోగదారుడికి ఎంతవరకు లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భూమి కొనుక్కోవడం తప్పు లేదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు డెవలపర్స్ అంటే ఇంతకు ముందు ఒక ప్రాజెక్ట్ కూడా అంటే పెద్ద ప్రాజెక్టే చేయకుండా రియల్ ఎస్టేట్ లకి ఎంటర్ అయ్యి అక్కడ 1 acre, 2 acres, 3 acres ఒక 1 కోటి రూపాయలు, 2 కోటి అడ్వాన్స్ ఇచ్చేసి మిగతా డబ్బు అంతా కన్స్యూమర్ దగ్గర. వాళ్ళ దగ్గరికి ఏంది, నేను అపార్ట్మెంట్ 5,000 రూపాయలకు, 6,000, 7,000 రూపాయలకు స్టార్ట్ చేస్తాను, నీకు ఈరోజు 2,000 రూపాయలకి ఇస్తాను, నీకు ఒక అంటే 121 గజం అంటే 1 గుంట భూమి నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, 2 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తాను, తర్వాత 30 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టేసి తర్వాత నీకు కంప్లీట్ అయినాక నీకు ఇస్తా అంటాడు. అంటే వీళ్ళు కూడా ఏంటంటే నాకు 5,000కి వచ్చేది, 6,000కి వచ్చేది 2,000కి వస్తుంది, 3,000కి వస్తుంది పోయేసి దాన్ని మనం ఇన్వెస్ట్ చేసేస్తారు. దాని మీద మన డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని అంటే వీళ్ళకేంటి భూమి ఎక్కడ పోతుంది, నా భూమి ఉంది, నా పేరు రిజిస్ట్రేషన్. కానీ నీ భూమి విలువ ఎప్పుడు ఉంటుంది, ఆ ప్రాజెక్టు డెలివరీ అయినప్పుడు. అరే డెలివరీ చేసే స్తోమత ఉందా ఆ డెవలపర్ కి ఆలోచించాలి మనము. అంతకుముందు ప్రాజెక్ట్ చేశాడా, ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఏవి చూడకుండా అది చేస్తారు. అందుకని లాట్ ఆఫ్ మీరు ఆల్రెడీ చూసారు, కొంతమంది నోటీసులు ఇచ్చారు, చాలా మంది జైలు కూడా, కొన్ని అరెస్టులు కూడా జరగడం జరిగింది మన రాష్ట్రంలో కూడా. సో మన కన్సూమర్ కూడా అంటే మన గ్రీడ్ ఉండకూడదండి. దిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఇస్తున్నారు అంటే ఎన్ని మోసాలు, నాట్ ఓన్లీ ఇది కాదు, మీరు ఎన్నో అగ్రిగోల్డ్ అనుకోండి, చిట్ ఫండ్స్ అనుకోండి, రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ₹1 పెడితే 100 రూపాయలు వస్తున్నాగానే మనం ఏదో పెట్టేస్తుంటాం, అది తప్పు కదా. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఈ మోసాలు జరగడానికి ఓన్లీ డెవలపర్స్ నే కాదు, నేను చెప్తా కన్స్యూమర్ కూడా బాధ్యత చెప్తాను నేను. ఎందుకంటే నువ్వు ఏమి ఆలోచించకుండా ఆ బిల్డింగ్ రెరా చట్టంలో రిజిస్టర్ అయిందా లేదా చూడకుండా నువ్వు ఎందుకు కొనుక్కుంటావు, నీది కూడా బాధ్యతే కదా. ఆ డెవలపర్ చేస్తాడా, ఆయన క్రెడిబిలిటీ చూడవు. రెరా చట్టం గురించి ఇంత అవేర్నెస్ ఉంది, రెరా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అంటే అమ్మకూడదు, బట్ రెరా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎందుకు కొంటున్నావు, కొనకూడదు కదా. సో కాబట్టి కన్స్యూమర్ కూడా చాలా చాలా అంటే ఈ గ్రీడీకి ఇవన్నీ పోకుండా ఏదో వస్తుందని ఆశించి చేయకుండా
అంటే మంచి డెవలపర్ ని వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకొని రెరా రిజిస్ట్రేషన్ ఉన్న తర్వాతనే వాళ్ళు కొనుగోలు చేసిన అనుకోండి, అప్పుడు ఈ మోసాలు జరగవు. గౌరీశంకర్రావు గారు, రియల్ మోసాల కట్టడికి బాధితులకు భరోసా కల్పించడానికి ఈ రెరా, ట్రైబ్యునల్, వినియోగదారుల కమిషన్ మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? ఒక విధంగా చెప్పాలంటే ఒకదానికి కాంప్లిమెంటరీ టు ఈచ్ అండి. ఎందుకంటే ఒకటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వినియోగదారుల ఫోరంలో, అంటే వినియోగదారుల ఫోరం పేరు మార్చారు, వినియోగదారుల కమిషన్ అంటారు. ఈ వినియోగదారుల కమిషన్లో వ్యక్తి, ఒక ఇండివిజువల్ వ్యక్తి సొంత అపార్ట్మెంట్ కానీ సొంత ప్లాట్ కానీ కొనుక్కుంటే వస్తుంది. కానీ కమర్షియల్ షాప్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ ఏమైనా కొన్నారనుకోండి, అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి రాదు. కానీ ఈ రియల్ ఎస్టేట్ రెరా కింద ఈ కమర్షియల్ స్పేస్ కొన్నా కానీ రెరా యాక్ట్ కింద ప్రాబ్లం వస్తే కేసు వేసడానికి అవకాశం ఉంది. రెరా యాక్ట్ కింద ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, 500 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ ల్యాండ్లో అపార్ట్మెంట్ కడితే ఈ రెరా పరిధిలోకి రాదు, కన్జ్యూమర్ ఫోరం పరిధిలోకి వస్తుంది. అలాగే మినిమం 8 ఆర్ మోర్ దెన్ 8 ఫ్లాట్స్ ఉంటేనే రెరా పరిధిలోకి వస్తుంది. అది తక్కువైతే రెరా పరిధిలోకి రాదు. కన్జ్యూమర్ ఫోరంలోకి అయితే ఇర్రెస్పెక్టివ్ ఎన్ని ఫ్లాట్స్ కట్టినప్పుడు కూడా కన్జ్యూమర్ ఫోరంలోకి వస్తుంది. సో రెరా యాక్ట్ ఉన్నప్పుడు కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. సో ఒక విధంగా ఏంటంటే ఇది ప్రివెన్షన్, ఇది రెరా యాక్ట్ అనేది ప్రివెంట్ చేయటం మెయిన్. సెకండరీ ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే జరిగిపోయిన తర్వాత అన్యాయానికి అప్పుడు పరిష్కారం వస్తుంది. ఆ ప్రివెన్షన్ అండ్ రెమెడీ రెండు ఒకదానికి సంబంధం ఉంది. అలాగే ఇంకోటి ఇందాక సార్ చెప్పిన దాంట్లో అవేర్నెస్ అనేది ముఖ్యము. ఎందుకంటే సాధారణంగా బిల్డర్ అనేవాడు ప్రొఫెషనల్ బిల్డర్, వాడు వ్యాపారం చేస్తారు, చట్టము వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. అదే ఇండివిజువల్ కన్జ్యూమర్ అనేవాడు జీవితంలో ఒకసారి అపార్ట్మెంట్ కొంటారు, లేకపోతే 1-2 ప్లాట్స్ కొంటారు. వీళ్ళకంత అవగాహన, చట్ట ప్రకారం అవగాహన ఉండదు, తర్వాత అంత నాలెడ్జ్ ఉండదు. బిల్డర్కి నాలెడ్జ్ ఉంటుంది, తెలిసినా తెలియకపోయినా తెలుసుకుంటారు. వాడు చెప్పినట్టు అందరూ గ్రామీణ ప్రాంతాల్లోనూ జిల్లాల్లో ఉండే ప్రొఫెషనల్ బిల్డర్స్కి అంత నాలెడ్జ్ లేకపోయినప్పుడు కూడా కంపారిటివ్లీ ఆర్డినరీ కన్జ్యూమర్ అనేవాడు జీవితంలో ఒకటో ఏమో కొంటారు అపార్ట్మెంట్. వీళ్ళతో పోల్చుకుంటే బిల్డర్కి అవగాహన ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మోసం చేస్తానికి అవకాశం ఉంది. కన్జ్యూమర్స్ బిల్డర్ని మోసం చేయడం చాలా రేర్, ఎక్కడో చిన్న వాటిలో అయినా ఫాల్స్ కంప్లైంట్ ఉండొచ్చు. కానీ మెజారిటీ ఈ వైలేషన్స్ అన్నీ కూడా ఈ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చేస్తుంటారు. కాబట్టి అవేర్నెస్ అనేది ముఖ్యము. అది గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. అదేవిధంగా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రత్యేకించి కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి సెంట్రల్లో, స్టేట్ లెవెల్లో కూడా ఉంది. ఆ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ పీరియాడికల్గా ఎట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, సెమినార్ కానీ, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, పాంప్లెట్స్ ఇష్యూ చేయడం కానీ, ఆ పీరియాడికల్గా పేపర్లో కానీ, టీవీలో కానీ ఇలాంటి చర్చలు కానీ చేస్తుంటే అవేర్నెస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అవేర్నెస్ ఉంటే, ఎడ్యుకేషన్ ఉంటే, అవేర్నెస్ వస్తే మనం మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బిల్డర్స్ కూడా యాజ్ ఏ నాట్ ఓన్లీ ప్రాఫిట్ గురించే కాదు, వాళ్ళకు కూడా సోషల్ ఆబ్లిగేషన్ ఉంటుంది, మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తే ఫ్యూచర్లో బై మోర్ పబ్లిసిటీ ఎక్కువ వాళ్ళకి బిజినెస్ లాంగ్ రన్లో ఎస్టాబ్లిష్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని వాళ్ళు వీళ్ళు బ్రెయిన్ చేయడం కాదు, ఎక్కువ వైలేషన్ ఉండటానికి ఆస్కారం బిల్డర్ దగ్గర ఉంటుంది. బిల్డర్స్ మస్ట్ బి మీ ఇలాంటి క్రెడై కానీ లేకపోతే అదర్ ఆర్గనైజేషన్స్ మీరు మీ ఇంటర్నల్గా మీ వాళ్ళకి గైడ్ చేయండి ప్రాపర్గా. కన్జ్యూమర్స్ మోసం చేయొద్దు, అనవసరంగా లేని పని ప్రామిసెస్ చేయొద్దు అని చెప్పేసి మీరు ఎక్కువ మీ బిల్డర్స్కి కొద్దిగా గైడ్ చేయండి సార్.